నమస్తే. నేను మీ రవిప్రకాష్. ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో లో ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువగా ఉండేవి. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, ప్రాపర్ స్కిల్ లేకుండా ఏదో చేసేద్దామని రావటం. ఒకప్పుడు ఆటో పైలట్ మోడ్లో ఉండే రియల్ ఎస్టేట్. ఆ టైంలో లక్కీగా కూడా కొంత బిజినెస్ జనరేట్ అవ్వటం, అప్పుడు మనీ చేసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు అది పాసిబుల్ కాదు. హైలీ స్కిల్డ్, అలాగే ప్రాపర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ పొసెస్ చేస్తేనే మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ కాగలరు. లేదంటే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్. ఇది వాస్తవం. అలాగే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా ఉందంటే అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపు జర్నీ సాగుతూ ఉంది. కార్పొరేట్ సెక్టర్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవుతుంది. సో మీరు మీ స్కిల్స్ని, పర్టికులర్లీ మార్కెటింగ్ పీపుల్కి నేను చెప్తున్నాను, మీ స్కిల్స్ని, మీ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ని, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఇందులో సెకండ్ థాటే లేదు.